రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక పచ్చిక మహేష్ కుటుంబంపై పులి తిరుపతి రెడ్డి అంజిరెడ్డి దౌర్జన్యంగా దాడులు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు రాములు దేవేంద్ర యాదవ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాములు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మహేష్, కొమరయ్య, చంద్రశేఖర్, సతీష్, శ్రీశైలం, సంపత్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. జై ఐక్యత యాదవులపై జరుగుతున్న అన్యాయాలను యాదవులపై జరుగుతున్న అన్యాయాలను యాదవుల ఐక్యత యాదవుల ఐక్యత. పల్లి గ్రామానికి చెందిన పంచిక మహేష్ కుటుంబంపై అదే గ్రామానికి చెందినటువంటి పులి అంజిరెడ్డి మరియు వారి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి మాజీ జడ్పీటీసీ కలిసి దారుణంగా దాడి చేశారు, కొట్టారు. దీనిని మేము యాదవ హక్కుల పోరాట సమితిన తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఒక నిరుపేద కుటుంబంకి చెందినటువంటి మహేష్ అనేటువంటి ఆయన యాదవ సోదరుడు హైదరాబాద్కి వెళ్ళి వ్యాపారం చేసుకొని దినదిన అభివృద్ధి చెంది గ్రామంలో ఒక రోడ్డు పక్కన విలువైన స్థలాన్ని కొనుగోలు చేసిండు. దీంతో వీళ్ళు కన్నెరా చేసి వీళ్ళ కన్ను మంట మండి మన గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఇవాళ విలువైన భూములు కొంటున్నాడు అనే దురుద్దేశంతో ఇవాళ ఆయనను ఇబ్బందులు గురి చేసే క్రమంలో కుటుంబంపై దాడి చేయడం, అక్కడ ఎటువంటి టెంపుల్ లేనప్పటికీ, పాత ఆనవాళ్ళు లేనప్పటికీ కూడా అక్కడ దురుద్దేశపూర్వకంగా ఆ భూమి విలువ పోగొట్టే విధంగా అడ్డంగా గుడి నిర్మాణం చేపట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ మరి అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా గుడి నిర్మాణానికి సంబంధించి తీసుకోకుండా నిర్మాణం చేస్తున్నప్పుడు అక్కడ పంచాయతీ కార్యదర్శి ఏం చేస్తున్నట్టు మేము జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేయడం ఏంటంటే మొట్టమొదట ఆ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలి. తర్వాత ఈరోజు మా రాములన్న ఆధ్వర్యంలో యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఇవాళ జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వారు వెంటనే స్పందించి జాయింట్ సర్వేకు ఆదేశించడం జరిగింది. తహసీల్దార్ గారు, ఎస్పీ గారు, డిపిఓ గారిని ఆదేశించడానికి గ్రామానికి వెళ్ళి ఎంక్వైరీ చేసి వారికి న్యాయం చేయమనేటువంటి ఆదేశం ఇవ్వడం జరిగింది. మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం ఏంటంటే గ్రామస్తులు కూడా మీరు అగ్రవర్ణ పెత్తందారులకు కొమ్ము కాయకండి.